హలో మ్యామ్, మీ పేరు? నా పేరు సంధ్యా గోలి. ఐఎమ్ ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ ఇన్ చెస్. రీసెంట్లీ వీ స్టార్టెడ్ సంధ్యా చెస్ క్లబ్ అండ్ ఐఎమ్ ఇంగ్ ఫెలో అండ్ స్పీకర్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. విజయవాడ నుంచి వచ్చారు. సో ఈరోజు ఇలాగా ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్లో చాలా గ్రాండ్గా పెద్ద ఈవెంట్ ఆప్తా క్యాటలిస్ట్ అంటూ ఒక కమ్యూనిటీ లెవెల్లో జరుగుతుంది. మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి ఇలాంటిది ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు? వాట్ వాజ్ యర్ ఎగ్జాక్ట్? గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ అంటే ఫస్ట్ ఎవరికైనా సరే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చాలామంది వస్తారు. సో కనెక్షన్స్, కొలాబరేషన్స్ కాబట్టి ఇక్కడ మామూలుగా నిన్న ఎవరో స్పీకర్ చెప్పారు, మామూలుగా ఎప్పుడైనా సరే ఆప్టా కానీ ఏదైనా ఈవెంట్ తానా కానీ అలాంటివి జరిగేవి యూఎస్లో జరుగుతాయి. ఫస్ట్ టైం ఇక్కడ జరుగుతుంది. అసలు అందరూ చాలా సంతోషించాల్సిన విషయం. యూఎస్ నుంచి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. పాపం వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా, అంత ఓపిక్గా వచ్చి వాళ్ళ టైంని ఒక 1 వీక్ ఈ కాన్ఫరెన్స్కి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అనుకుంటున్నాను నేను. సో మీరు యాజ్ అ ఉమెన్ ఎంపవర్మెంట్ పరంగా చూసుకుంటే మీరు ఇక్కడికి ఏమేమి నేర్చుకుందాం అని వచ్చారు? ఎలాంటివి ఉండొచ్చు అని అనుకున్నారు? అంటే నేను చెస్ క్లబ్ స్టార్ట్ చేసి ఇప్పటివరకు నేను ఒక ప్లేయర్గా ఉన్నాను. సో ఇప్పుడు నేను ప్లేయర్ అంటే చెస్ అనే దానికి ఏజ్ రిటైర్మెంట్ లేదు కాబట్టి నేను ప్రొఫెషనల్ ప్లేయర్గా ఉంటూనే చెస్ అకాడమీ కూడా స్టార్ట్ చేశాను. సో నా సంధ్య చెస్ క్లబ్కి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, బిజినెస్ విషయాలు, లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఫారంలో నిన్న కొన్ని అటెండ్ అయ్యాను సెషన్స్. సో అందులో వాళ్ళు చెప్పిన ఐడియాస్, వాళ్ళందరూ చాలా బాగా కనెక్ట్ అవ్వడం, కొలాబరేట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. సో మీలాగా బడ్డీ ఎంటర్ప్రైనర్స్ కానీ కొత్త ఎంటర్ప్రైనర్స్ కానీ మీరు ఇచ్చే సలహాలు ఏంటి? వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్కి వస్తే పొందే లాభాలు ఏంటి? నేను ఇచ్చే సలహా అంటే నేను స్టార్టింగ్లోనే ఉన్నాను, బట్ ఇలాంటి కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఏం చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి. ఇప్పుడు సపోజ్ నేను 2 years బ్యాకే అకాడమీ స్టార్ట్ చేయాలనుకున్నాను, కానీ నేను చేయగలనా, నా వల్ల అవుతుందా లేదా అని స్టార్ట్ చేసిన తర్వాత ఓకే నేను ఇది చేయగలను, నెక్స్ట్ ఏంటి అనేది చేస్తున్నాం కదా. సో అలా ఎవరు భయపడకుండా ఫస్ట్ అసలు ముందడుగేస్తే బాగుంటుంది. సో నా దాంట్లో కూడా నేను ఎప్పుడైతే అకాడమీ స్టార్ట్ చేద్దాం అనుకున్నానో నేను 2 magnets తీసుకున్నాను అనమాట. ఒకటి నెవర్ గివ్ అప్, ఇంకొకటి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ఆ 2 కనుక ఫాలో అయితే మనం అనుకున్న గోల్స్ రీచ్ అవుతాం అనేది నా నమ్మకం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.